హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో టమోటా రసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బాగా పండిన టొమాటోస్ ఒక 5 వరకు తీసుకున్నాను, చింతపండు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కొన్ని మాత్రం చూపిస్తున్నానండి. ఇంకా కారము, పసుపు అవన్నీ కామనే కదా. ఇప్పుడు మనము టొమాటోస్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టొమాటోలని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో అయితే యాడ్ చేద్దామండి. దాంట్లో కొంచెం చింతపండు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్ అయితే రానివ్వాలండి. ఇప్పుడు 3 విజిల్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఓకే, టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో నుంచి రసం తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం చల్ల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటోస్ పైన పొట్టు ఉంటుంది కదండి, మనం ఇది తీసేసుకుందాం. తీసేసిన తర్వాత ఇట్లా స్మాష్ చేసుకుందామండి. ఇప్పుడు మనమైతే ఇలా మొత్తం పిసుక్కోవాలండి. టొమాటోలు అనేది మొత్తం ఇట్లా వాటర్లో కలిసిపోవాలి, అంతవరకు ఇది పిసుకుతూనే ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం టమాటో రసం ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసుకొని దీనికి ఎసరు అయితే రానివ్వాలండి. ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం కదండి రసం, దీంట్లో అయితే కొంచెం కారం యాడ్ చేసుకుందాం. మీ కారాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి. కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను ఆల్రెడీ సాల్ట్ ఇంతకుముందు 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను, ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా అండ్ మెంతి పౌడర్. ఇదైతే బాగా మరగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ చారు అయితే ఉడుకుతుంది కదండి, మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. చాలా ఈజీ అండి. ఈ రసం అయితే అన్నంలోకి అయినా బాగుంటుంది, సైడ్కి ఫ్రై పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఒక 2.5 స్పూన్ ఆయిల్ అండి. ఇప్పుడు మనం పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండి,
ఒక చిటికెడు అంతే. ఇక్కడైతే టమాటో రసం కొంచెం ఉడికింది కదండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపులో రసాన్ని యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం టమాటో రసం అనేది యాడ్ చేసుకుంటాం. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇది ఉడకనివ్వాలండి. ఓకేనండి, సింపుల్ అండ్ ఈజీ ఆంధ్ర స్టైల్లో టమాటో రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ రసం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏమంత టైం పట్టదండి, ఓన్లీ 8 to 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే అండి, రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రసం చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చిందనేది చెప్పండి. థ్యాంక్ యూ.